కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలకు అర్థాలు వేరా? రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ నల్గొండ బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ లో ఏదైనా జరగొచ్చని అనుకోవాలా? మంత్రి పదవి కోసం ఉత్తమ్ అడ్డు రాకుండా కాకా పడుతున్నారని భావించాలా? తన నాలుకపై మచ్చ ఉందని, తాను చెప్పేది నిజమవుతుందని చెబుతున్న రాజగోపాల్ రెడ్డికి ఇంకేమైనా రహస్యం తెలుసా? కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ. ఎవరికి నచ్చింది వారు మాట్లాడొచ్చు. ఆ పార్టీలో ఎవరి ఇష్టం వారిది. ప్రతి వారికి ఓ లెక్కుంటుంది, దానికో లాజిక్ ఉంటుంది. కాంగ్రెస్ పాలిటిక్స్ తెలియని వారెవరికీ అంత ఈజీగా ఏదీ అర్థం కాదు. ఇక కాంగ్రెస్ లో సీనియర్స్ అయిన నల్గొండ బ్రదర్స్ రూటే సెపరేటు. వారి మాటలు, వ్యూహాలు ఎవరికి అంతు చిక్కవు. ఇద్దరు బ్రదర్స్ లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు తొలి నుంచి అదే జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పెద్దగా సంబంధాలు లేవనే చెబుతారు. ఈ జిల్లాలో ముగ్గురు సీనియర్ లీడర్లు ఉండగా ఎవరి దారి వారిదే. ఒకరి వ్యవహారాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోరు. జానారెడ్డి రాజకీయంగా సైలెంట్ అయిపోవడంతో ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు శాసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి మంత్రి ఉత్తమ్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తడమే రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ అంటూ వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ కాంగ్రెస్ తో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు తెరలేపారంటున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పట్నుంచో సీఎం సీటును ఆశిస్తున్నా గత ఎన్నికల ముందు తన ప్రజాదరణతో పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డికి సీఎం పీఠం అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. 8 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు అటు ఉత్తమ్ను సైతం ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా కలుపుకుని పోతున్నారు. ఇలాంటి సమయంలో అసలు రాజకీయంగా ఎలాంటి శూన్యత లేని పరిస్థితుల్లో కాబోయే సీఎం అంటూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలతో అటు ఉత్తమ్ తో పాటు మిగిలిన కాంగ్రెస్ నేతలు ఒక్కసారి కంగుతున్నారు. రాజగోపాల్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బెర్తును ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి సీనియర్ మంత్రి ఉత్తమ్ అడ్డు రాకుండా చూసుకోవాలనే వ్యూహంతోనే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకు ఉత్తమ్ను పొగడ్తలతో ముంచెత్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో బెర్తు హామీతోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తొలి విడతలోనే రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నదమ్ములిద్దరినీ ఒకేసారి కేబినెట్లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని రాజగోపాల్ ను వెయిటింగ్ లో పెట్టినట్టు చెబుతున్నారు. అయితే మలి విడత విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి తప్పకుండా అవకాశమిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటం, ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి పదవి ఎలా ఇస్తారని, ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులెలా అంటూ ప్రశ్నలు తలెత్తడం వల్లే విస్తరణ వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. దీనికి ప్రధాన కారణం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని కూడా మంత్రి చేయాలనే ప్రతిపాదన తెరపైకి తేవడమే అంటున్నారు. దీంతో ఉత్తమ్ను మెప్పించేలా రాజగోపాల్ కావాలనే కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారని అనుమానిస్తున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంత్రి ఉత్తమ్కు మంచి పరపతి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇచ్చిన ప్రాధాన్యమే ఉత్తమ్కు ఇస్తోందని విశ్లేషణలు ఉన్నాయి. అందుకే రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాలన్నా ఉత్తమ్తో తప్పనిసరిగా సంప్రదిస్తున్నట్టు టాక్. ఇది తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేనందున ఉన్న ఏకైక అడ్డు తొలగించుకోవాలంటే ఉత్తమ్ను మంచి చేసుకోవడం ఒక్కటే మార్గమనే ఆలోచనతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ చిక్కరు దొరకరు అన్నట్లే ఉంటారు. మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారుగా మారగా, రాజగోపాల్ రెడ్డి అటు సీఎంతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూనే ఉత్తమ్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కాబోయే సీఎం ఉత్తమ్ అంటూ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో కలకలం రేపారు.
మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తే ఇంకెన్ని విధాలుగా ప్రచారాలు మొదలవుతాయో, ఎవరెవరు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తారోననే కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.